ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత దాయాది దేశం దుష్ప్రచారాన్ని నమ్ముకుంటూ ముందుకెడుతోంది. ఈ మేరకు ఇండియాపై తప్పుడు ప్రచారాలకు తెరతీసింది. అమృత్సర్ ఆర్మీ బేస్ పేల్చేశామని పాక్ వీడియో వైరల్ అవుతోంది. కార్చిచ్చు వీడియోని అమృత్సర్ ఆర్మీ బేస్లో మంటలుగా పాక్ మీడియా చెప్పుకుంటోంది. భారత్ మీద పైచేయి సాధించినట్లు ప్రచారం చేస్తోన్న పాక్ గుజ్రాన్వాలాలో భారత్ మిసైల్స్ ను కూల్చేశామని సైతం ప్రచారం చేస్తోంది. పాత ఫోటోలు, ఫేక్ వార్తలతో సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తోంది పాక్. ఇక పాక్ అనుకూల మీడియాలో వస్తోన్న కథనాలను భారత్ కొట్టివేసింది. అమృత్సర్ ఆర్మీ బేస్ పేల్చేశామన్న పాక్ వ్యాఖ్యలు అవాస్తవమని సిబిఐ క్లారిటీ ఇచ్చింది. ఉక్రెయిన్ వార్ మిసైల్స్ ను భారత్ మిసైల్స్ గా చూపించిందని సిబిఐ ఫ్యాక్ట్ చెక్ లో వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దాయాది దేశం దుష్ప్రచారాన్ని నమ్ముకుంటూ ముందుకెళ్తోంది. ఈ మేరకు ఇండియాపై తప్పుడు ప్రచారాలకు తెరతీసింది. అమృత్సర్ ఆర్మీ బేస్ పేల్చేశామని పాక్ ఒక వీడియో వైరల్ చేస్తోంది. ఇక కార్చిచ్చు వీడియోని అమృత్సర్ ఆర్మీ బేస్ లో మంటలుగా పాక్ మీడియా చెప్పుకుంటోంది. భారత్ మీద పైచేయి సాధించినట్లు ప్రచారం చేస్తోన్న పాక్ గుజ్రాన్వాల్లో భారత్ మిసైల్స్ ను కూల్చేశామని ప్రచారం చేస్తోంది. పాత ఫోటోలు, ఫేక్ వార్తలతో సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తోంది. పాక్ అనుకూల మీడియాలో వస్తోన్న కథనాలను భారత్ కొట్టివేసింది. అమృత్సర్ ఆర్మీ బేస్ పేల్చేశామన్న పాక్ వ్యాఖ్యలు అవాస్తవమని సిబిఐ క్లారిటీ ఇచ్చింది. ఉక్రెయిన్ వార్ మిసైల్స్ ను భారత్ మిసైల్స్ గా చూపించిందని సిబిఐ ఫ్యాక్ట్ చెక్ లో వెల్లడించింది.